గురువుగారు ఈ మధ్య కాలంలో మూవీ వచ్చిన తర్వాతనే అనుకోవచ్చు. 'కల్కి' మూవీ వచ్చిన తర్వాతనే అసలు ఎప్పుడొస్తారు 'కల్కి' అనేవారు. ఆల్రెడీ 'కల్కి' అవతారం అనేది వచ్చేసింది అని కొంతమంది అంటారు. కొంతమంది 'కల్కి' అనేది ఇంకా రాలేదు అంటారు. అసలు ఎప్పుడొస్తారు ఈ భూమిపైకి? ఎన్ని వేల సంవత్సరాలకి వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఎప్పుడు అంటే ఏ సందర్భంలో 'కల్కి' వచ్చే అవకాశం ఉంటుంది? చాలా సుదీర్ఘమైన సమాధానం ఉంది దీనికి. చెప్పండి. పర్లేదు. హ్మ్. ఇచ్ఛామీన విహార కచ్చప మహాపోత్రిన్యదృచ్ఛారే రక్షా వామన రోష రామ కరుణా కాకుస్త్ హేళాహలిన్ క్రీడావల్లవ కల్కవాహన దశ కల్కిన్నితి ప్రత్యహం జల్పంత పురుషాః పునంతి భువనం పుణ్యౌఘపణ్యాః. దశావతారాలలో కల్కి అవతారం కలియుగానికి వస్తుంది. ఇది పురాణ వాక్యం. వచ్చింది అనేది సత్యం కాదు, సత్యదూరమైన విషయం. అయితే కలికి స్మరణ గొప్పది. దానివల్ల పాపనాశనం, పుణ్యప్రదం. కలికి భగవాన్, కలికి అనే భగవంతుడు, కలికి అనే అవతారము, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ కల్కి భగవానుడు యొక్క అవతారం కూడా ఇప్పుడు కాదు. ఎట్లా ఉంటుంది దాని ప్రభావం అంటే కొన్ని లక్షణాలు చెప్పారు వ్యాస మహర్షి. అందులో మొట్టమొదటిది యజ్ఞదూరమై, స్వాహాకారము, సదాకారము, వషట్కారాదులు అంటే మంత్రదూరమై, అనుష్ఠాన దూరమై, యజ్ఞానికి దూరమై, వైదిక సనాతన ధర్మానికి దూరమైన నాడు, కంప్లీట్గా ఎక్కడ వేదస్వరమే లేని నాడు, గోవధ పుష్కలంగా జరుగుతూ గోమాంస భక్షణమే విశేషంగా జరుగుతున్న నాడు, వివాహ వ్యవస్థ నిలబడకుండా, భర్తను భార్య విశ్వసించకుండా, భార్యను భర్త విశ్వసించకుండా కృత్రిమ యాంత్రిక మహాలౌకిక జీవనం జరుగుతున్న నాడు, తల్లిదండ్రులను చూడడము, తల్లిదండ్రులను గౌరవించడము, తల్లిదండ్రులకు ఒక విలువ చేయటము, ఇవి సమూలంగా లేని నాడు. అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఇవన్నీ మనం వింటున్నవి. ఇప్పుడు ఏవి సమృద్ధి స్థితిలో లేవు, కనీసం ప్రారంభం కనబడుతుంది. ఎందుకంటే కలియుగం గనక. భర్తను గౌరవించడం అనే భార్యకు తెలియదు, భార్యకు విలువ చేయటం, భార్యకు తగు స్థానాన్ని సముచితంగా, అది ఇద్దరి పట్ల ఒక మమతానురాగాలతో జీవనం లేని నాడు. పురుషుల ఆయుర్దాయం అంటే ఆయు ప్రమాణం కేవలం 18 సంవత్సరాలకే పూర్తయినాడు. గుర్తుంచుకోండి, ఇవన్నీ వ్యాసుల మహర్షి చెప్పినారు కల్కి ఎట్లా వస్తారు అని. అంటే పురుష ఆయు ప్రమాణం కేవలం 18 సంవత్సరాలకే పూర్తవుతుంది. చెప్పొచ్చో లేదో, స్త్రీలు సంపూర్ణంగా కేశాలు విడిచిపెట్టి జడ మొదలు అలవాటే బంధని చేసుకొని విచ్ఛిన్నమైన స్వతంత్ర స్వభావంతో అంతర విభేదాలు, అంతర విచక్షణం లేకుండా పూర్తిగా ప్రవర్తించిన నాడు. ఒకటి కాదు, ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీ ఎక్కువైతే వీటన్నిటినీ భూమాదేవి భరించడానికి కూడా కష్టం కదా. ఇందాక మనం ఒక మాట పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఏ తల్లి ఏ తండ్రి తమ పిల్లల నాశనాన్ని చూడలేరు. అలా చూడని, ఎందుకంటే వాళ్ళు నాశనం అవుతూ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు తండ్రి అయినా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలా చంబల్ అని మనం ఇప్పుడు అంటున్నాం, ఆ ప్రాంతానికి దగ్గర శంబళ అనేటువంటి ప్రాంతం అని చెప్తున్నారు. సుమారు అక్కడ ఉండవచ్చు,
నిర్ధారణ కాదు. ఉమ్, శంబల అనే స్థలంలో, ఆ గ్రామంలో మహావిష్ణువు, విష్ణు యశుడు అనేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉమ్, ఈ భగవానుడు అవతరిస్తారు. భగవానుడి అవతారం ఏ యుగంలోనైనా పరమార్థం ఒకటే, శిష్ట పరిరక్షణ, దుష్ట శిక్షణ. అదే పరమ లక్ష్యంతో ఉమ్, ఆ విష్ణు యశుడి కుమారుడిగా అవతరించిన కలికి శ్వేతాశ్వం, తెల్లని అశ్వంతో ప్రపంచాన్ని చుట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన తెల్లని అశ్వం మీద కాషాయం రంగు జెండా పట్టుకుని, ఒక చేత ఖడ్గాన్ని పట్టుకొని, కేవలం ధర్మ వ్యవహారంగా ఉన్నవాళ్ళు, సత్యనిష్ట కలిగిన వాళ్ళు, భగవద్ భక్తి కలిగిన వాళ్ళు, ఉమ్, సనాతన విలువలు తెలిసిన వాళ్ళు, వ్యక్తిత్వం గొప్పగా ఉండి కుటుంబ వ్యవస్థ నిర్వహించుకునేవాళ్ళు, ఉమ్, ఉత్తమ రాజపాలకులు, దేశపాలకులు, ఇలాంటి వీళ్లను తప్ప యోగ్యత లేకుండా రాజ్యాలను పాలిస్తున్న రాజులను మొదలుకొని ఉమ్, చిన్న తప్పు వరకు ఎవరున్నా వాళ్ళందరినీ ఖడ్గంతో సంహారం చేస్తూ ఉమ్, విశ్వమంతా తిరుగుతారు. ఉమ్, ఆ కలికి పూర్ణ ప్రవేశం ఈ కలియుగానికి అంత్యదశ. ఓకే. ఆ అవతారం పూర్తి అవ్వడం, మహాసముద్రం మొత్తం సృష్టిని ఆవహించి పూర్తిగా మొత్తం సృష్టి అంతా జలమయమవుతుంది. మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది. ఓకే. అది కలికి యొక్క కలికి అవతార స్వరూపం. ఇప్పుడు ఈయన కలికి, ఆయన కలికి, ఈయన కలికి, ఇదంతా ఆకలికి. ఆకలికి బాగా చెప్పారు. ఉమ్, కలికి ఉమ్, ఇప్పుడు రారు. వారు వచ్చే స్థితి ఇందాక మనం చెప్పుకున్నామే, ఉమ్, ఆ 7-8 లక్షణాలు. ఉమ్, అలాంటి వీలైనంత వరకు, అందుకే మనకు పెద్దలు చెప్తారు, ఎక్కడ వేద ఘోష వినబడ్డా ఒక క్షణం నిలబడు, కుదిరితే వెళ్ళు, ఉమ్, పాద ప్రక్షాళన చేసుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ నిమిషం ఆ వేదాన్ని చక్కగా విను. మనకి తెలియంది కదా, మనకు అర్థం కాదు కదా, కాబట్టి మనం వినలేం. ఏమి అర్థం కావట్లేదని డాక్టర్ గారు ఇచ్చే మందులు వాడట్లే, ఉమ్, ఉమ్, అర్థం కావట్లేదని మంచి మంచి ఎక్కడెక్కడికో పోతున్నాం, వాడు ఏం వేస్తున్నాడో తెలియదు, మంచి డెలీషియస్ ఫుడ్ తినట్లే. ఉమ్, అర్థం కావట్లేదని అరబిక్ మ్యూజిక్ వినట్లే. ఉమ్, అర్థం కావట్లేదని దీన్ని ఎందుకు ఆపుతున్నావు? ఇది ఆత్మకు ఆహ్లాదాన్ని కలిగించే మహత్తరమైన ధ్వని. ఎక్కడ యజ్ఞం జరుగుతుందో అక్కడికి వీలైతే వెళ్ళు, ఉమ్, ఆ యజ్ఞాన్ని సేవించు. ఆ యజ్ఞం ద్వారా వచ్చేటువంటి ధూమం, యజ్ఞం ద్వారా వచ్చేటువంటి స్వర శబ్దం విలక్షణం. ఇది మన ఆత్మోజ్జీవన హేతు. ఆత్మ పరికరం గంభీరంగా తయారవుతుంది. దానివల్ల సాధకమైన శరీరం స్థిరమై ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అలా యజ్ఞాన్ని సేవించు. తర్వాత గోవును సేవించు. సేవించాల్సిన ఇక గొప్పనైనటువంటి ఈ కలియుగంలో సమస్త దేవత స్వరూపము గోవు. ఉమ్, ప్రవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ ప్రధానేన. మనం గోదానాన్ని చెప్తాం పెళ్ళిళ్ళలో, ఏదో కానివ్వండి, ఉమ్, అన్ని చోట్ల చెప్తారు గోదానాన్ని, ఉమ్, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. కానీ అదేదో అయ్యగారు చెప్పుకోవాలి, మనము అనాలి, అయిపోవాలి అంటే అయిపోతుందా? ఉమ్, అలా కాకుండా వీలైతే నానబెట్టిన శనగలు, ఉమ్, గోవుకు ఏది ప్రీతికరంగా తీసుకుంటుందో ఆ గోవుకు కావలసిన ద్రవ్యాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందమ్మా. ఉమ్, మనం సందర్భంలో ఎప్పుడైనా భగవంతుడు అనుగ్రహిస్తే ఏ రోజు గోవుకు ఏ ద్రవ్యం పెట్టాలి అనేది కూడా మనం ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేద్దాం. ఓకే. ఆ గోవుని సేవించడం, వివాహ వ్యవస్థ అసలు ఇది యాంత్రిక జీవనం అయిపోయింది. ఉమ్, పెళ్ళి కూడా ఏదో చేయించేవాడి డాంబికం, వచ్చేవాళ్ళు ఇలా ఓ 2 నిమిషాలు ఇక్కడ వేయటం, ఇలా ఓ 2 నిమిషాలు ఇక్కడ వేయటం, వెళ్ళిపోవటం. ఉమ్, వివాహ వ్యవస్థ అనేది అద్భుతమైనటువంటిది, భారతీయ వివాహ వ్యవస్థ. అవును.
దీన్ని కాపాడుకోవాలి. ఉమ్, ఏదైనా కాపాడుకుంటేనే ఉంటుంది, లేకపోతే ఏముంటుంది? అంతే కదా. ఏదైనా కాపాడుకుంటేనే ఉంటుంది. ఉమ్, అలాగే అమ్మా నాయన, తల్లిదండ్రి, నమాతు పరదైవతం అంటుంది శాస్త్రం కూడా. ఉమ్, ఉమ్, మీరు ఎన్ని వేల కోట్ల దేవతలకి దండం పెట్టి వాళ్ళ అనుగ్రహాలు తీసుకున్నా ఒక్క అమ్మ దయ లేకపోతే అంతా వృధా. ఇవన్నీ బూడిద పోసిన పన్నీర్ అవుతుంది. అంతే కదా. అందుకని తల్లిదండ్రి వాళ్ళిద్దరూ మనం బ్రతుకున్నంత వరకు వీలైతే ప్రత్యక్ష దైవం. వాహనం చేసి వాడుకోగలిగితే ఇవి జన్మకి అది ఉమ్, పూర్ణమైనటువంటి లక్షణం. ఆ, అలా తల్లిదండ్రి ఇతర స్త్రీలను ఎవరిని చూసినా హృదయంలో కానీ మనస్సులో కానీ అంతఃకరణంలో కానీ ఒక పవిత్రమైనటువంటి భావన మాత్రమే రావాలి. ఉమ్, అలా ప్రపంచాన్ని చూడగలిగితే పర్వాలేదు. right. కలి ప్రవేశ భయం మనకు అవసరం లేదు. ఉమ్, ఓ 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఉమ్, ఆ అవసరమే లేదు. ఉమ్, అలా పూర్ణమైనటువంటి లక్షణాలతో మనం జాగ్రత్తగా ఉన్న చాలు. ఇవేవి మనల్ని భయాన్ని పెట్టవు. ఎందుకంటే పడవ ఎంత పెద్ద సముద్రంలో, మన పెద్ద నీళ్ళల్లో పడవ ఉండాలి. ఎందుకంటే పడవ ఇసుకలో వేస్తే నడుస్తుందా? ఉమ్, ప్రమాదం ఎప్పుడు వస్తుంది? పడవలోకి నీళ్లు రాకుండా ఉంటే చాలు, ఆ, అది వస్తే ప్రమాదం. right. ఇది ఈ కలికి భయం అవసరం లేదు. ఉమ్, ఆయన మనం భయపెట్టడానికి కాదు. ఉమ్, పోలీసు వారి సైరను మనం ఎందుకు భయపడతామండి? ఉమ్, ఎవరు ధర్మద్రోహులో, ఎవరు సత్యదూరాలో, ఎవరు వాళ్ళు భయపడాలి. జనానికి విఘాతాలు కలిగిస్తారో ఉమ్, వాళ్ళకి భయపడాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. right. మనం ఏం చేస్తాం? స్వామి శరణాగతి చేస్తాం. మమ్మల్ని రక్షించడానికి మరొకసారి నీ స్వరూప నిర్ధారణ చేసుకున్నావా స్వామి అని సంతోషపడాల్సిందే. ఉమ్, మనకు అటువంటి భావాలు లేవు, అటువంటి భయాలు రావు. Yeah. మనల్ని స్వామి రక్షించేవాడే తప్ప శిక్షించేవాడు కాదు. శిక్షించేవాడు కాదు. రైట్. కల్కి అనే అవతారం అసలు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దాని రూపం ఏ విధంగా ఉంటుంది, దాన్ని అసలు మనం చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేము అనేది నాకు అనిపిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ అవతారం ఏ విధంగా ఉంటుంది, దాని ముందు జరిగే పరిణామాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అందరికీ యూస్ఫుల్ వీడియో. చాలా మంది ప్రశ్నలకి, చాలా మందికి ఎన్నో రకాలైన డౌట్స్ ఉంటాయి. అన్నిటికీ ఒక సొల్యూషనే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఈ కల్కి అవతార స్మరణ కూడా ఒకవేళ మనకి తెలియకుండా ఏదైనా దోషం చేసినా తెలియని సమయంలో ఆ దోషాలు పాపాలు కూడా పోయి ఈ స్మరణ వల్ల సమస్త విధ శుభాలు జరుగుతాయని పురాణకారుల వచనం. సో సర్వే జన సుఖినో భవంతండి. ముందు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, అప్పుడు ఈ భయాలు ఏమీ ఉండవు. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో, మరో మంచి ధర్మ సందేహంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.